దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మానక తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కష్టముల నుండి మీ పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి మీ కుటుంబముకు ఆయుర ఆరోగ్యమును సమృద్ధిను అనుగ్రహించి మీ బిడ్డలను ఆశీర్వదించి మిమ్మల్ని సర్వ సమృద్ధిలో నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడలారా, నేటి దినమున దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, తన్నడుగు వారికి ఆయన ధారాళముగా దయచేయవాడు. తనను ప్రార్థనతో వేడుకుంటున్నటువంటి భక్తులకు కానీ, తనను ప్రార్థనతో సంధిస్తున్నటువంటి విశ్వాసులకు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏది కాదనకుండా ధారాళముగా దయచేయవాడు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు, పరిశుద్ధ లేఖన భాగంలో ఉండి మీకు రుచులు కనుపరుస్తాను. మీరు బాగా గమనించినట్లయితే ఎక్కడైనా భూప్రపంచం మీద దేవునికి భక్తులు మాత్రమే ఉంటారు. కానీ నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మనల్ని భక్తులని పిలవట్లేదు. ఆయన మనలను కుమారులగాను కుమార్తెలుగాను రాజులైన యాజక సమూహముగాను మనల్ని పిలుస్తున్నాడు, ఏర్పరచుకుని ఉన్నాడు. మనల్ని ఆ కోణములోనే చూస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎలా ఇష్టపడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ముందు కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ ఇష్టంలో నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి కూడా నీవు అర్హురాలు అవుతావు. ఎందుకంటే ఇష్టపడినటువంటి వ్యక్తులకి మనం ఎంత సహాయం చేయడానికైనా వెనుక తీయం, ఏది సహాయం చేయడానికైనా వెనుక తీయం, వాళ్ళ కోసం మనం ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనుక తీయం. అలానే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించి చూపించాడు. తన ప్రాణాన్ని క్రయధనంగా నీ కోసం ఇచ్చేశాడు. తన శరీరాన్ని క్రయధనంగా నీ కోసం ఇచ్చేశాడు. తన రక్తాన్ని నీ పాప క్షమాపణకు ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా ఉపయోగించేశాడు. ఈ దినాన ఆ స్థితిలో మరణించి నీకు చూపించినటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమను కూడా అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానహీన స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఈ దినాన దేనితో సంధిస్తున్నాడు అని అంటే, ఆయన ప్రేమను ఒకసారి కనుక నువ్వు గుర్తు చేసుకోగలిగితే, ఆయన ఆ ప్రేమలో ఏమేమి చేయగలడో ఈజీగా అర్థమైపోద్ది నీకు. ఒక మనిషి నిన్ను ప్రేమిస్తేనే, ఒక మనిషి నిన్ను పిచ్చిగా ఇష్టపడితేనే, నీలో ఉన్న లోపాలని పక్కన పెట్టి కూడా నీకు సహాయం చేయడానికి ఎలా ఇష్టపడతారో, నీకు ఎలా ధారాళంగా వాళ్ళ శక్తికి తగినంత మట్టుకు వాళ్ళు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతారో, అలానే అంతకు మించే దేవుడు ఆల్రెడీ నీ కోసం చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ నీకు అర్థం అవ్వాలి అంటే కలువరి శిలువ యాగాన్నే చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజుటికి నువ్వు ఉనికిలో ఉన్నావంటే, ఈ రోజుటికి నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, ఈ రోజుకి నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే, మనుషులందరూ నిన్ను నిందించినా, మనుషులందరూ నిన్ను చేదరించినా, మనుషులందరూ నిన్ను మోసం చేసినా, నిన్ను మోసం చేయకుండా, నీ ప్రాణాన్ని నేల మొత్తం కానీయకుండా, ఇదిగో నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతావని తెలుసు కూడా నిన్ను ఏక ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీవే అని యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు గుర్తు చేసుకుని ఒకసారి కనుక మరలా ఆయన పాదాల సన్నిధికి కనుక వెళ్ళినట్లయితే, ఆయన నీ కోసం ఏమేం చేశాడో విడమర్చి నువ్వే చెప్తావు. నేను చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే నువ్వు పాపివై ఉన్నప్పుడే నిన్ను రాజులైన యాజక సమూహము వలె ఏర్పరచుకొని పిలుచుకొని నిన్ను రాజుగా రాణిగా చేసేటటువంటి వాడు నీ దేవుడు, నా దేవుడు. ఆ దినాన యెరూషలేములో గాడిద మీద ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు, యూదుల రాజా జయము, దావీదు కుమారుడికి ఇదిగో జయము కలుగును గాక, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని వాళ్ళు కేకలు వేశారు. చూసారా? ఆ రాజు గాడిద మీద వచ్చినటువంటి ఆ యూదుల రాజు ఎవరైతే ఉన్నారో, ఆయన వెర్రివాడు అవ్వకపోయి ఉంటే జనాల మధ్యలో, ఆయన ఇదిగో ఒక నేరస్తుడిగా మార్చబడకపోయి ఉంటే జనాల మధ్యలో, ఆయనకి తెలుసు ఆ రోజు రాజుగా ఏ మనుషులైతే అన్నారో ఆయన్ని ఒకరోజు వాళ్ళే నేరస్తునిగా మారుస్తారని. ఇదిగో ఆయన నేరస్తుడిగా అవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి పిచ్చోళ్ళు ఎవరు కూడా రాజులుగా మారలేరన్నటువంటి విషయం దేవునికి తెలుసు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని మట్టలెత్తుకుని ఊరేగిస్తూ లేదా ఊర్లోకి వెళుతూ ఊర్లో సంచరిస్తూ ఆ పామ్ సండేని జరుపుకుంటున్నప్పుడు దేవుడు ఎంత సంతోషపడి అంటున్నట్టు మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను యెరూషలేములోకి వెళ్ళి ఇదిగో వాళ్ళ చేత ఇదిగో పేరు పిలిపించుకొని ఇదిగో ప్రఖ్యాతి పొందిన రోజు కాదు. ఈరోజు నీవు రాజుగా, నీవు రాణిగా మారిన రోజు. ఆ రోజు నన్ను రాజుగా,
నన్ను అధిపతిగా, నన్ను ఒక యాజకునిగా, నన్ను ఒక దావీదు కుమారునిగా చూసినటువంటి వాళ్ళే సిలువ వేయమని అరిచేటువంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వాళ్ళు వారిగా నిలబడతారనేటువంటి విషయం నాకు తెలుసు. నేను నీ కోసం వానిగా మారకుండుంటే ఈరోజు నువ్వు నిలబడుకొని దేవుడు నాకేం చేశాడనేటువంటి స్థితిలో ఉండేవాడు అంటావా? ఒకసారి ఆలోచించుకోగలిగావా? అందుకనే దేవుడు అంటాడు యెషయా గ్రంథకర్తతో, నా జనులు జ్ఞానము లేకయే చెడిపోతున్నారో. లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానం కాదో, లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానం కూడా అవసరమే, కానీ దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము లేక, దేవుని ప్రేమను గుర్తుంచుకోలేక, దేవుడు చేసేటువంటి సహాయాన్ని గుర్తుపట్టలేక దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనలో ఉంది. కనుకే యాకోబు రాసినటువంటి పత్రికలో చాలా క్లియర్గా 1వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడో. ధారాళంగా దయచేస్తాడంట. జ్ఞానం ఒకటే కాదు, అన్నీ. ఎంత ధారాళంగా దయచేసేవాడంటే, నువ్వు అడగకముందే నీకోసం తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారాళంగా దయచేసినోడు నీ తండ్రి. నేను ప్రకటిస్తున్నటువంటి నా తండ్రి, నేను సేవిస్తున్నటువంటి నా తండ్రి. బిడ్డలారా, ధారాళంగా దయచేసేటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక లోకంలో ఎక్కడెక్కడికో పరిగెత్తున్నావేమో, లేదా ధారాళంగా దయచేసినటువంటి తండ్రినే నువ్వు నా కోసం ఏం వేసాయని అడుగుతున్నావేమో. ఆయనకి జ్ఞానాన్ని దయచేస్తాడు. ఆ జ్ఞానంతో నీ కుటుంబాన్ని నువ్వు చక్కపరుచుకోవచ్చు. ఆ జ్ఞానంతో నీ వ్యాపారాన్ని నువ్వు చక్కపరుచుకోవచ్చు. ఆ జ్ఞానంతో నువ్వు నీ పరిస్థితులు మార్చుకోవచ్చు. అటువంటి జ్ఞానాన్ని దేవుడు నిన్ను గద్దింపగా ధారాళంగా ఇవ్వడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడపడమే ఆలస్యం, అంతే. ఆ జ్ఞానం నీకు కావాలని దేవుడు కోరుకుంటాడు. ఆ జ్ఞానం ఎక్కడో బయట కొట్టులో దొరికేది కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి. ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము నీ పరిస్థితులతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఆ జ్ఞానము ఇదిగో నీ పరిస్థితులను ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది. నీ పరిస్థితుల్లో కూర్చొని ఏడ్చేటువంటి పిరికి పందగా జ్ఞానం ఉండదో. నీ పరిస్థితుల్లో కూర్చొని నీ ప్రాణాన్నే ఇదిగో హానికరమైనటువంటి స్థితిలో పెట్టుకొని మరణించేటువంటి ఆలోచనలు కలిగించదు ఆ జ్ఞానం నీకో. ఆ జ్ఞానం నిన్ను ఆ పరిస్థితి నుంచి విడిపిస్తుంది. ఆ జ్ఞానం నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. ఆ జ్ఞానం లోకంలో నీకు విజయాన్ని కలిగిస్తుంది. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా అందరికీ దయచేవాడు, నీకు కూడా దయచేస్తాడు. దయచేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. దయచేయడానికి ఆయన ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాడు. దయచేయడానికి ఆయన ఎప్పుడు చేతులు చాచే ఉన్నాడు. ఆయన చాచినటువంటి చేతులలోకి నువ్వు వెళ్తున్నావా లేదా అన్నదే మాట. అదే మాట, అంతే. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించినటువంటి జనాలు సనిగినందుకు చచ్చిపోయినారు ఎడారిలో, గోణిగినందుకు చచ్చిపోయినారు ఎడారిలో. ఇంతకాలం దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడి నీ ప్రాణానికి ఎటువంటి హాని కలగనీయకుండా నడిపిస్తున్నా, నువ్వు సనిగినా గొనిగినా నువ్వు చచ్చిపోకుండా ఉన్నావంటే ఇంతకు మించి యేసయ్య ప్రేమను ఎలా నీకు అర్థమయ్యే రకంగా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. అదేంటి, దేవుడు మరణాన్ని గురి చేస్తాడా? ఎందుకు చేయొద్దు? నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ ఇంట్లో ఉన్నాడు అంటారు, చంపేస్తాను నిన్ను. మరి అలాంటప్పుడు నేను ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవునికి, నీ ఆత్మ మీద సకల విధములైనటువంటి రైట్స్ కలిగినటువంటి దేవునికి నీ భూలోకం నుంచి తుడిచిపెట్టడం ఎంత ఒక లెక్క. కానీ అది ఆయన చెయ్యట్లేదనంటే నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఒకసారి ఆలోచించు. జ్ఞానము లేకనే నీ కుటుంబం విచ్ఛిన్నమైందేమో, నీ యవ్వన జీవితం విచ్ఛిన్నమైందేమో, నీ ఉద్యోగ జీవితం విచ్ఛిన్నమైందేమో, నీ కుటుంబం విఫలమైనటువంటి స్థితిలోకి వచ్చిందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకో మీతో. జ్ఞానము లేకనే ఎక్కడో పట్టబడ్డారు మీరు, తెలివి లేకనే ఎక్కడో పట్టబడ్డారు మీరు. దేవుడు అందరికీ ధారాళంగా దయచేవాడు, సమస్తమును ధారాళంగా దయచేవాడు. ప్రేమించే మనసును ఇస్తాడు, గద్దించే మనసును ఇస్తాడు, క్షమించే మనసును ఇస్తాడు, దుఃఖపడే మనసును ఇస్తాడు. అన్ని రకమైనటువంటి విధి విధానాల కలయికే మనిషి జీవితం. కానీ ఇటువంటి అనేక రకమైనటువంటి ఎమోషన్తో నిండుకునేటువంటి మానవుడు బలహీనుడని తెలిసినటువంటి దేవుడే జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగితే నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకునేటువంటి జ్ఞానం ఆయన నీకు దయచేస్తాడు. ఒకసారి ఆయన నీకు సహాయం చేస్తాడు, ప్రతిసారి కూడా అదే రకంగా సహాయం చేస్తాడు. దేవుని మీదే డిపెండ్ అవుతావు. నీ ఆలోచన శక్తిని ఇదిగో ఉపయోగించుకునేటువంటి స్థితికి నువ్వు రావు. అందుకనే దేవుడు జ్ఞానాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని నీకేది కొదువైందో నీకే బాగా తెలుసు. జ్ఞానం లేక ఎక్కడైనా తప్పులు చేసావా, అప్పులు పాలయ్యావా? జ్ఞానం లేకనే ఎక్కడైనా తప్పులు చేసి
పాపం చేసి పాపంలోనే ఉండిపోయి ఆ పాపం ద్వారా వస్తున్నటువంటి జీతాన్ని అనుభవిస్తున్నావా? జ్ఞానం లేకే నీ కోపం చేత నీ అయినటువంటి వాళ్ళని దూరం చేసుకున్నావా? జ్ఞానం లేకే నీ ఆశలు కోరికల వల్ల నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నావా? ఏది ఎక్కడ తప్పు చేశావో, ఒకవేళ చదువులో జ్ఞానం లేదేమో దేవుణ్ణి అడుగు. ఒకవేళ నీ పరిస్థితుల్ని ఇదిగో ఎదిరించే నేర్పరతనం లేదేమో జ్ఞానాన్ని అడుగు, దేవుడు దయచేస్తాడు. అట్లుగా నీకు దయచేయడానికి ధారాళంగా సిద్ధంగా ఉన్నటువంటి దేవుని వైపు నువ్వు చూడవలసిందిగా ప్రభు నామం పేరట నీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి జ్ఞానహీనమైనటువంటి బుద్ధిని కలిగించేటువంటి దురాత్మ యేసు నామముల బిడ్డల జీవితంలో బయటకు వెళ్ళునుగాక. జ్ఞానము కలిగి ప్రవర్తించినట్లుగా నీ పాదముల చెంత ప్రభావైన జ్ఞానము పొందుకునేటువంటి ప్రభావైన సామర్థ్యతను తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి. ఇది మొదలుకొని ప్రభావైన గొప్ప స్థితిలో బిడ్డలను ఉంచమని, సకల విధములైనటువంటి పరిస్థితి నుంచి బిడ్డలను తప్పించమని, సకల విధములైనటువంటి ప్రభావ ఇబ్బందులను బిడ్డలు తప్పించమని, ఏ రకమైనటువంటి సమస్యను యేసు నామములో దాన్ని ఎదిరించగలిగినటువంటి జ్ఞానము, అందులో ప్రభావైన విజయము పొందగలిగినటువంటి నేర్పరతనము బిడ్డలకి కలుగునుగాక. అనారోగ్య పరిస్థితుల వలన, అప్పుల బాధల వలన, అవమానకరమైనటువంటి స్థితిలో ఎక్కడ ఉన్నను బిడ్డలని లేవనెత్తి నిలిపి నడిపించండి. మరి వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డే జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవులు కుమ్మరించి ఉన్నత స్థితిలో ఉంచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.